ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రివిల్ సిటిజన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు శ్రావణ మంగళవారం, మంగళగౌరి వ్రతం చాలా ప్రశస్తమైనది. మరి 12 రాసుల వారు మంగళగౌరీ దేవిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలో పరిశీలిద్దాం. అలాగే 12 రాసుల వారు ఈరోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. శ్రీ జైనామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ తదియ, చాలా పవిత్రమైనటువంటి రోజు. ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసేటువంటి మంగళవారం నాడు చేసేటువంటి వ్రతాలు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. స్త్రీలకి సౌభాగ్యాన్ని కలిగించడమే కాకుండా కుటుంబ రక్షణకి దోహదపడతాయి. ఈరోజు మంగళగౌరి వ్రతం ఆచరించినట్టయితే స్త్రీలకు శుభ ఫలితాలు ఏర్పడతాయి, కుటుంబ సఖ్యత రక్షణ ఏర్పడతాయి, సౌభాగ్యం కొనసాగుతుంది. ఇక ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి కందుల దానం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆధ్యాత్మిక పూజలు కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతల్ని పోగొట్టి రుణ పీడను కూడా తొలగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 1-3 పాదాల్లో పుట్టినట్టయితే దోషం, తగిన శాంతి తప్పనిసరి. ఈ మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని ఆలస్యంగా పొందగలుగుతారు. విద్యా సంబంధిత విషయాలు బాగానే అనుకూలిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనుచిత పరిస్థితుల్ని సర్దుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగానే కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు ఏర్పడతాయి. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈ రోజు శ్రావణ మంగళవారం సందర్భంగా మేషరాశి వారు శ్రావణ మంగళగౌరీ దేవిని మల్లెపూలతో పూజించి నానబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరం అవుతాయి. విద్యా విషయాలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉక్కిరి బిక్కిరి పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహార సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు వృషభ రాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని చామంతులతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు మటుమాయమవుతాయి. స్థిరాస్తి వ్యవహారాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ సద్దుమణుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆరోగ్యపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. క్రీడా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. వ్యవహారాల్లో విజయాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు మిథున రాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని గులాబీలతో పూజించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యాపార సాహస నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో ఇతరుల కంటే మెరుగైనటువంటి పరిస్థితుల్ని పొందలేకపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య
9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని పారిజాతాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకు సంఘటనలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతృప్తికర సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. సాహసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. సోదరుల ద్వారా చిరు సమస్యలు తలెత్తుతాయి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు కొనసాగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. సమస్యలకు పరిష్కారాలు తెచ్చిపెడుతుంది. ఈరోజు సింహరాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. లాభాల్ని గడించేటువంటి ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యయం అధికంగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు కన్యారాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని మందారాలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారపు చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతని పెంపొందింపచేస్తుంది. ఈరోజు తులారాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని మల్లెలతో పూజించి నానబెట్టినటువంటి శనగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ శని కుజుల ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరమవుతుంది. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించినటువంటి ఫలితాలు వ్యాపారరీత్యా పొందగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం వెన్నంటి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాల్ని సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. చిరాకులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలను తెచ్చిపెడుతుంది. ఈరోజు శ్రావణ మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీ దేవిని నందివర్ధనాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యాపారరీత్యా ఉన్నప్పటికీ సమయానికి వాటి యొక్క ఫలితాలని అందుకోలేకపోతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు వ్యాపారరీత్యా కొనసాగుతాయి. శత్రువులు ప్రబలమవుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద సంఘటనల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు ధనుసు రాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళగౌరీ దేవిని కనకాంబరాలతో పూజించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ గురు రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, లాభిస్తాయి.
ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆలోచన దోషాలు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. గతంలో చేసినటువంటి ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో పట్టు బిగించలేకపోతారు. విద్యా సంబంధిత విషయాలు సామాన్యం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ దేవిని పసుపు కుంకుమలతో పూజించి గారెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు కుంభరాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ దేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. భూ సంబంధిత వ్యవహారాలు, సంభాషణలు, లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే అయోమయ పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అనిశ్చితిని నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. నూతన ఒప్పందాల విషయంలో వ్యాపార రీత్యా జాగ్రత్తలు పాటించాలి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహనాల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వేగవంతంగా తెచ్చిపెడుతుంది. ఈరోజు మీనరాశి వారు శ్రావణ మంగళవారం సందర్భంగా మంగళ గౌరీ దేవిని గులాబీలతో పూజించి అరిసెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శనికుజుల ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఛాతీలో శ్లేష్మం తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. సామాన్యంగా ఏంటంటే ఛాతీలో శ్లేష్మం అనేటువంటిది ఊపిరితిత్తుల్లో ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా శ్లేష్మం ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. మామూలుగానే ఛాతీ అంటే ఊపిరితిత్తులో శ్లేష్మం అనేటువంటిది న్యాచురల్గా కూడా ఉంటుంది. ఈ ఊపిరితిత్తుల్లో కొంచెం ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ శ్లేష్మం అనేటువంటిది బాగా పెరిగిపోతూ ఉంటుంది. అది దగ్గుకు కారణం అవుతుంటుంది. దగ్గు వచ్చి కొంచెం బయటకు శ్లేష్మం రావడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే సైనసైటిస్ సమస్య ఉన్నా కూడా ఇలా ఛాతీలో శ్లేష్మం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆస్తమా సమస్య ఉన్నప్పుడు కూడా ఛాతీలో శ్లేష్మం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు చాలా బాగా సహాయపడతాయి. అందులో మొట్టమొదటిది సొంఠి. ఈ సొంఠి అనేటువంటి శ్లేష్మం లేదా కఫం తగ్గడానికి చాలా బాగా సహాయపడుతుంది. దీన్ని ఏం చేయాలంటే సొంఠిని కొంచెం నేతిలో వేసి వేయించి చల్లారాక చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. అలాగే ఈ చూర్ణంలో మనం తర్వాత తీసుకోవాల్సినటువంటిది పిప్పళ్ళు. ఈ పిప్పళ్ళు కూడా శ్లేష్మం లేదా కఫం తగ్గించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. పిప్పళ్ళను కూడా సొంఠిలాగానే కొంచెం నేతిలో వేసి వేయించి చల్లారాక చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఆ తర్వాత కావాల్సినటువంటిది మిరియాలు. మిరియాలు కూడా కఫదోషాన్ని తగ్గించుకోవడానికి బాగా సహాయపడతాయి. మిరియాలని వేయించక్కర్లేకుండా ఒట్టిగానే చూర్ణంలాగా చేసుకుని దాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఈ సంసారమునకు అంతం ఒకటి ఉంటుంది. అది చాలా చమత్కారంగా ఉంటుంది. ఆ అంతం సంసారం అంటే ఏమిటంటే అనుబంధాలే. అవి వద్దు అని శాస్త్రాలు చెప్పలేదు.
నేను మీకు మొదటి రోజు ప్రసంగంలో చెప్పా, ఈశ్వరానుగ్రహంగా అన్న మాట పక్కన జోడించుకోవాలి. ఈశ్వరానుగ్రహంగా మంచి శిష్యుడు, ఈశ్వరానుగ్రహంగా మంచి స్నేహితుడు, ఈశ్వరానుగ్రహంగా మంచి భార్య, ఈశ్వరానుగ్రహంగా బిడ్డలు. అలా భావించకపోతే ఏమైపోతుందంటే, ఇవన్నీ పరమసత్యాలనుకుని వీళ్ళందరినీ నువ్వే ఉద్ధరించాలి అనుకుని కర్తవ్యతా దృష్టి విడిచిపెట్టేసి నేను చెయ్యవలసింది చేస్తున్నానంతవరకు అని కాకుండా, ఇక మనవలు మునిమనవలు ఎంతమంది అయినా 21 తరాల వరకు నేనే సంపాదించి పెట్టేయాలని వెంపర్లా ఆడిపోయి తిరిగితే ఏదో ఒక రోజు వస్తుంది కదా, మరి మధ్యలోకం అన్న తర్వాత శరీరం విడిచిపెట్టాలి. ఏదో ఒక క్షణం హఠాత్తుగా వస్తుంది. వచ్చినప్పుడు ప్రాణోత్క్రమణం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అక్కడ పడుకున్నాడు అనుకోండి, ఇక ఏ పేరు పెట్టి ఆ వ్యక్తిని పిలవండి, పలకడు. అన్నయ్య అనండి, తమ్ముడు వచ్చి ప్రతిస్పందించాడు. తమ్ముడా అని అన్నగారు రానివ్వండి, ప్రతిస్పందించాడు. నాన్నగారు అని కొడుకు అననివ్వండి, ప్రతిస్పందించాడు. ఏమండి అని భార్య అననివ్వండి, ప్రతిస్పందించాడు. ఏరా అని స్నేహితుడు అననివ్వండి, ప్రతిస్పందించాడు. గురువుగారు అని శిష్యుడు రానివ్వండి, ప్రతిస్పందించాడు. ఊపిరి ఒక్కదానితో సంసారం కూడా వెళ్ళిపోయింది. ఆ ఊపిరి ఆగిపోయింది. ఎన్ని అనుబంధాలని అనుకున్నామో అన్నీ తెగిపోయింది. ఇక దానికి ఏం సంబంధం లేదు. ఇంకా అది శవం. పోనది ఉంటుందా, దాన్ని దహించేస్తారు తీసుకెళ్ళి. అప్పుడు నిలబడిపోయేవాడు ఎవరంటే జీవుడు ఒక్కడే. ఈ అనుబంధాలు వాడిని ఏం చేశాయి అంటే, ఇది శంకరుల ప్రతిపాదన. భవభయఖేద. భవమంటే సంసారము, సంసారమునందు భయమున్నది. కేవలము రక్షణ మాత్రమే కాదు, భయం ఎందుకుంటుంది అంటే, ఎక్కడ విపరీతమైన ప్రీతి పెంచుకుంటామో ఆ వస్తువు జారిపోతుందేమో అన్న భయం ఉంటుంది. అది సహజం కదూ. చాలా ప్రీతి మనవడంటే, వాడు గంట ఆలస్యంగా వచ్చాడు అనుకోండి, ఏమిటి 7 అయ్యేప్పటికి వచ్చేవాడు, 7:15 అయిపోయింది, 7:30 అయిపోయింది, వీడు సైకిల్ స్పీడ్గా తొక్కుకొస్తుంటాడు, ఏం అవ్వలేదు కదా అంటే ఏమైంది? ప్రీతి ఎక్కడుందో అక్కడ భయం పెరుగుతూ ఉంటుంది. అసలు యథార్థమునకు సుఖము అన్న రూపానికి వెనకాతల నీడగా ఏది ఉంటుందంటే భయం ఉంటుంది. ఇప్పుడు భయ ఖేద, సంసారము నుండి పుట్టినటువంటి భయము వలన కలిగినటువంటి బాధ, చిదే, దీన్ని తొలగించగలిగినటువంటి వాడు. ఎలా తొలగిస్తాడు అంటే, ఏది శాశ్వతమైనటువంటి వస్తువో దాన్ని పట్టుకుంటే దానికి భయస్పర్శ లేదు, ఆనందం ఒక్కటే ఉన్నది. అది సుఖము కాదు, ఆనందం. అదొక్కటి మీరు పట్టుకున్నారనుకోండి, మీకు ఏది ఎంతకాలం ఉండాలో దాన్ని ఉంచడం ఆయనకొచ్చు. నేను అన్న మాట మీరు పట్టుకున్నారో లేదో, వస్తువుని వస్తువుగా పట్టుకున్నారనుకోండి, మీరు పట్టుకున్నారు కాబట్టి వస్తువు మిగులుతుందన్న నమ్మకమే ఉండదు. నేను ఎంతో ప్రేమించానండి అన్న మాట మళ్ళీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రేమించారండి అంటే నేను సినిమా ప్రేమల గురించి మాట్లాడటం లేదు. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే, ప్రతిఫలమును అపేక్షించని దానిని ప్రేమ అంటారు శాస్త్రంలో. ప్రతిఫలాన్ని అపేక్షించారనుకోండి, కామించాడనాలి, ప్రేమించాడనకూడదు. ఒక్క మాట ఒకదాన్ని వాడవలసిన దాన్ని ఇంకొకలా వాడితే జాతి భ్రష్టు పడుతుంది. ప్రేమించుట అన్నది ఎక్కడుంటుందంటే, తల్లి దగ్గర ఉంటుంది, తండ్రి దగ్గర ఉంటుంది, గురువు దగ్గర ఉంటుంది. ఎందుకుంటుంది అంటే, వాళ్ళు ఏం ప్రతిఫలం అపేక్షించరు. అమ్మ బిడ్డని గంది ఏం కోరుకుంటుంది? అమ్మ ఏం కోరుకోదు, వాడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటుంది. మొన్న నేను ఎక్కడో పేపర్లో చదివాను, బతికున్న అమ్మకి కాళ్ళు కట్టేసి పట్టెడు అన్నం పెట్టకుండా ఎవరో తీసుకెళ్ళి ఆవిడ్ని ఒక కాలవలో పడేశారట. ఎవరో తెల్లవారుజామున చూసి మెల్లిగా బయటికి తీసి కట్లిప్పి వైద్యశాలకి తీసుకెళ్తే ఆవిడికి ఓపిక వచ్చి మాట్లాడగానే ఆవిడన్న మొదటి మాట ఏమిటంటే, పోన్లే నాయన, పట్టెడన్నం పెట్టడం వాడికి బరువు అయిపోయింది, ఫలానా వాడు నా కొడుకు, వాడిని ఏం అనకండి నాయన అంది. అది అమ్మ అంటే. నేను చదివి నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అమ్మ అంటే ప్రతిఫలాన్ని కోరదు, కొవ్వొత్తిలా కరిగిపోతుంది అంతే. ఆవిడ బిడ్డల క్షేమాన్ని కోరుతుంది. అది ప్రేమ. ప్రతిఫలాన్ని అడగకపోతే ప్రేమించాడనాలి. తండ్రి ఆయన ఏం కోరుకుంటాడు? బిడ్డలు బాగుంటే చాలు. అందుకని తండ్రి ప్రేమ. గురువుగారిది ప్రేమ. గురువుగారు ఏం కోరుకుంటాడు? శిష్యుడు వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు. అంతేగాని శిష్యుడికి వచ్చిన ఐశ్వర్యంలో నాకు వాటా పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలని కోరుకుంటాడా? ఏం అడగడు. వాడు వృద్ధిలోకి రావాలంటాడు. అందుకని గురువుది ప్రేమ.
ఓ ఆడపిల్ల అందంగా పుట్టింది, అందంగా పుట్టిన పిల్లని చూసి నువ్వే వెర్రెక్కిపోతే మరి కన్న తల్లిదండ్రులకి ఎన్ని కోరికలు ఉంటాయి? ఓ సమర్థుడికి ఇచ్చి కన్యాదానం చెయ్యాలి, ఆ పిల్ల సంతోషంగా ఉండాలని వాళ్ళు ఎంత కోరుకుంటారు? నీ కంటికి నదరగా కనపడిందని నువ్వు ప్రేమించావా, కామించావా? నీకే దక్కాలని కోరుకుంటున్నావంటే అది విషంతో కూడిన ఆలోచన. అది ప్రేమించడం కాదు, కామించడం. కామించిన చోట ప్రేమించాడని రాస్తే ఏమవుతుంది? అసలు ప్రేమకి కామానికి తేడా తెలియదు. అప్పుడు ప్రేమించిన వాడెవడు, కామించిన వాడెవడు తేడా తెలియకుండా పోతాడు. ప్రేమించాడని రాస్తుంటారు. ప్రేమించడం ఏమిటి? కామించడం. నాకే కావాలన్న కోరిక ఉంటే అది వ్యగ్రతని పొందుతుంది, పాషాణం చేస్తుంది మనిషిని. ప్రేమించినది నిజమైతే కరిగిపోతుంది, అది దయాగుణంతో ఉంటుంది. అది నాకు దక్కాలని కోరడు, అది వృద్ధిలోకి రావాలని కోరుతాడు. అది ప్రేమ. అది నాకు తప్ప ఇతరులకు దక్కకూడదు, నేనే అనుభవించాలి, అది కామం. ఆ బుద్ధి ఉన్నవాడు ప్రేమించాడనకూడదు, ఆమె నాకు భార్య అయిపోవాలి, నేను ఆమెని భోగించాలి, ఆమె నాకు పిల్లల్ని కనాలి, ఆమె నాతోనే ఉండాలంటే నీకు కామం ఉంది. నువ్వు ప్రేమించడం ఎక్కడుంది? కామించావు, ప్రేమించలేదు. శాస్త్రంలో ప్రేమించడానికి కామించడానికి హస్తిమశకాంతర భేదం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రేమించి మనం వస్తువుని నిలబెట్టడం సాధ్యం కాదు. కానీ ఈశ్వరుడి పాదాలు గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఈశ్వరుడు రక్షించగలడు, ఆయన భయాన్ని తొలగించగలడు. నేను ఇక్కడ కూర్చున్నాను, కానీ నా బిడ్డలు ఎక్కడో ఉన్నారు. నేను ఇక్కడ కూర్చుని నా బిడ్డలకి ఆపద ఏమైనా వస్తే కాపాడగలనా? కానీ నేను ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటే ఆయన కాపాడతాడు. వాళ్ళు ఎక్కడున్నా. ఎందుకు కాపాడాలి? వీడు ఏడుస్తాడరా, నా పాదాలు అట్టుకున్నాడు, రేపు పొద్దున నన్ను అడుగుతాడు మళ్ళీ, అందుకని వద్దులే అని ఆయన కాపాడతాడు. మూలాన్ని పట్టుకుంటే రక్షణ ఉంది. అది కాకుండా వస్తువుని వస్తువుగా ప్రేమతో పట్టుకుంటే రక్షణ పొందుతుందని నమ్మకం ఏం లేదు. పైగా సంసారం అనేటటువంటిది భయముతో కూడుకుని బాధలతో కూడుకుని ఉంటుంది. అబ్బో, నరసింహ శతకంలో శంకర భగవత్పాదులు వర్ణిస్తారు సంసారం అన్న సముద్రము ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే వివాహము, దానికి రెండు అర్థాలు. విశిష్టమైన దానిని పొందడానికి సాధనము వివాహమే. అంటే వింతైన వాహం అంటే బరువు. పెద్ద బరువుని ఎత్తి మీద పెట్టుకుని ఎంత బాగుందో ఎంత బాగుందో అంటూ ఉంటాడు. అందుకే వివాహము వలన సంసారము. కాబట్టి ఇప్పుడు భవ భయ ఖేద చిదే వందే, ఈ సంసార భయాన్ని తొలగించగలిగినవాడు, సంసారమును రక్షించగలిగినవాడు, సంసారమునందున్న నిన్ను రక్షించగలిగినవాడు. సముద్రం ఉంది, దాటాలి. సముద్రం దాటడానికి ఓ తెప్ప కావాలి, ఓ పడవ కావాలి. ఇప్పుడు పడవెక్కి వెడుతున్నాడు. ఆ పడవ పెద్ద గాలి వచ్చి తిరగబడిపోకుండా ఉండాలి. పడవని కూడా రక్షించగలిగినవాడు పరమేశ్వరుడు, ఆయన కాపాడవలసినవాడు. సంసారమునందు నువ్వు ఉండి సంసారమునందు మగ్నమైపోకుండా నిన్ను కాపాడగలిగిన వాడెవరు అంటే ఈశ్వరుడు. దాని చేత తరించేటట్టుగా చేస్తాడు తప్ప దాని చేత నువ్వు ఖేదమును పొంది కుంగిపోయేటట్టుగా చెయ్యకుండా సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించగలిగిన వాడెవరో ఆయన పరమేశ్వరుడు. చిట్ట చివరికి ఆ వైరాగ్యాన్ని ఇస్తాడు. ఇక్కడ చక్కగా అన్నీ చూస్తావు, ధార్మికమైనటువంటి సుఖములు అనుభవిస్తావు, చివరికి వైరాగ్యాన్ని పొందుతావు, పాత్రత పొందుతావు, దాని వలన జ్ఞానమును పొందుతావు, ఆ జ్ఞానము వలన మోక్షమును పొందుతావు. కాబట్టి ఇటువంటి స్థితిని ఇవ్వగలడు. ఇప్పుడు ఆ పాదములను ఆశ్రయించి షట్పది అయి వెళ్ళి నువ్వు కూర్చోవడం అలవాటు చేసుకుంటే చాలు, ఆయన అనుగ్రహిస్తాడు. ఇది ప్రధానం. నీ పంచేంద్రియములు మనస్సు అనబడేటటువంటి ఆరిటితో షట్పదివై వెళ్ళి ఆయన పాదార విందముల నుండి స్రవించేటటువంటి దివ్య ధుని మకరందమును అనుభవించడం, గ్రోలడం అలవాటు చేసుకో. అన్యాపదేశంగా జగద్గురువులుగా శంకరాచార్యుల వారు మనకి బోధ. అలా నేను ఉండలేకపోతే ఈశ్వర అలా బ్రతికేటట్టు నన్ను అనుగ్రహించు, ఆ ఈశ్వరుడికే చెప్పాలి. అప్పుడు ఆయన మనని షట్పది చేసి తామర పువ్వులోకి వెళ్ళడం నేర్పుతాడు. కాబట్టి భవభయ ఖేద చిదే వందే అని శంకర భగవత్పాదులు ఆ దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయ ఖేద చిదే వందే
ఆ శ్లోకానికి ఉన్న గమ్మత్తు ఏమిటి అంటే, మీరు ఎన్ని మార్లు చదవండి ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు ఆయన పరిభోగాన్ని శ్లోకంలో కల్పించారు. మీరు ఎన్ని మాటలు చదవండి ఆ శ్లోకం, ఇంట్లో పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. మీరు చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట పైకి ఆ శ్లోకాన్ని దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదార విందే భవభయఖేద చిదేవందే అని 10 మాటలు అన్నారనుకోండి, కాసేపటికి వాడు కూడా శ్రీపతి పదార విందే అంటాడు. అది చాలా తొందరగా ఒకరి నాలుక మించి ఇంకొకరి నాలుక మీద వెళ్ళిపోవడానికి వీలైనటువంటి శబ్ద సమాహార స్వరూపంగా శంకర భగవత్పాదులు రచించి ఇచ్చారు. అందులోనే ధ్యానం చేయించారు. ఇందులో మీతో నేను మనవి చేశాను, అది 3వ పాదం దగ్గరికి వెళ్ళకపోతే కుదరక ఎలా ధ్యానంగా మారుతుంది అన్న విశేషాన్ని. కాబట్టి అంత అద్భుతమైనటువంటి శ్లోకం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భక్తి అనేటటువంటి మాటలో ప్రారంభ స్థానంలో ఉన్నవాడికే భగవంతుడు నేను అన్న 2 మాటలు ఉంటాయి, కెరటము సముద్రము అని. బాగా లోపలికి వెళ్ళిన వాడికి, జ్ఞానమునందు నిలబడిపోయిన వాడికి ఇక కెరటములు లేవు, సముద్రం ఒకటే ఉంది. ఈ ఛాతీలో శ్లేష్మంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అంటే కఫదోషాన్ని పెంచేటువంటి ఆహార పదార్థాలు మానేసేయాలి. తియ్యటి పదార్థాలు అంటే మన స్వీట్స్ కానివ్వండి, పాలతో తయారైనటువంటి పరవాన్నం, తర్వాత పాలకోవా, ఇలాంటి పదార్థాలన్నీ కూడా శ్లేష్మాన్ని పెంచుతాయి. అలాగే చల్లటి పానీయాలు, కేక్లు, చాక్లెట్లు ఇవన్నీ కూడా శ్లేష్మాన్ని పెంచుతాయి కనుక అటువంటి ఆహార పదార్థాలను మానేసేయాలి. ఇందాక మనం ఔషధం తయారు చేసుకోవడానికి శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు 3 తీసుకున్నాం కదా. ఈ చూర్ణంలో మనం ఇంకో 2 మూలికలు కూడా కలుపుకోవాలి. అవి ఏమేమిటంటే దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క కూడా కఫదోషాన్ని బాగా తగ్గించి శ్లేష్మం అంతా అంటే ఛాతీలో ఉండేటువంటి శ్లేష్మం తగ్గడానికి బాగా సహాయపడుతుంది. దాల్చిన చెక్కను కూడా మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. ఇంకా ఆఖరి మూలిక కంటకారి. కంటకారిని తెలుగులో వాకుడు అంటారు. ఈ కంటకారి కూడా శ్లేష్మాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా ఏంటంటే మూలిక మొత్తాన్ని నీడలో ఎండబెట్టేసి చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి. మొత్తం శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, ఈ కంటకారి అన్నింటి చూర్ణాలని కలిపేసి ఉంచుకుని ఈ మిశ్రమంలో నుంచి సుమారుగా ఒక 3/4 చెంచా పరిమాణంలో చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం తేనెని కలుపుకోవాలి. ఈ తేనె కూడా మామూలుగానే కఫహారంగా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ మూలికల చూర్ణాలతోటి తేనెను కూడా కలిపి నెమ్మదిగా నాలుక మీద నాకుతూ తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఔషధం మొత్తం కూడా ఛాతీలో శ్లేష్మం తగ్గడానికి బాగా సహాయపడుతుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు, వాటి ప్రభావాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. శకున శాస్త్రంలో బల్లి శకునానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. బల్లి శరీరం మీద పడినప్పుడు శుభ అశుభ ఫలితాలు 2 కలుగుతాయి. అశుభ ఫలితాలు కలిగినటువంటి తరుణంలో బల్లి శరీరం మీద పడగానే వెంటనే స్నానాది కార్యక్రమాలు నిర్వహించి ఇష్టదైవం ముందు దీపాన్ని వెలిగించి 2 నిమిషాలు దైవ ప్రార్థన చేయాలని, అలా చేసినట్లయితే బల్లి కలిగించేటటువంటి అశుభ శకునం యొక్క ప్రభావాలు తొలగించబడతాయని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా పసిపిల్లల మీద, ఉపనయనం కాని పిల్లల మీద, వివాహం కాని కన్యల మీద బల్లి పడినట్లయితే శకున శాస్త్రరీత్యా అది వాళ్లకు ఎలాంటి ప్రభావం కలిగించదని, వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు మాత్రమే ఆ బల్లి శకునం యొక్క ప్రభావం కలుగుతుందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. పురుషులకి కుడి పక్క, స్త్రీలకు ఎడమ పక్క బల్లి పడినట్లయితే ఆ బల్లిపాటు వల్ల చాలా వరకు సత్ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఏ వ్యక్తికైనా సరే బల్లి నుదుటి మీద పడినట్లయితే ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. కీర్తి, సంపద, ఐశ్వర్యం, ఆదరణ కలుగుతాయని, బల్లి నుదుటి మీద పడటం శుభశకునం అని శకున శాస్త్రం తెలియజేస్తోంది. బంధువుల ద్వారా చక్కటి సన్మానాలు, సత్కారాలు పొందటానికి కూడా బల్లి నుదుటి మీద పడిన శకునం చాలా చక్కగా ఉపయోగపడుతుందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది.
బల్లి ఎవరికైనా సరే కనుబొమ్మల మధ్య పడినట్లయితే వ్యాపార రంగంలో చక్కటి అభివృద్ధి కలుగుతుందని, ఆర్థిక లాభాలు కలుగుతాయని శకున శాస్త్ర వచనం. కనుబొమ్మల మీద పడితే మాత్రం కొద్దిగా ధన వ్యయం కలగటానికి ఆస్కారం ఉంది. కనుక బల్లి కనుబొమ్మల మధ్యలో పడితే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు, కనుబొమ్మల మీద పడినట్లయితే ధన నష్టం కలగటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. మగవారికి కుడి చెక్కిలి మీద, ఆడవారికి ఎడమ చెక్కిలి మీద బల్లి పడినట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని శకున శాస్త్ర వచనము. ఎవరికైనా సరే మెడ మీద బల్లి పడినట్లయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అయితే మెడ మీద బల్లి పడినట్లయితే కొద్దిగా ఖర్చులు కూడా అధికం అవటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్ర రీత్యా చెప్పడం జరిగింది. ముక్కు మధ్య భాగంలో బల్లి పడినట్లయితే మంచి లాభాలు, శుభాలు కలుగుతాయని కూడా శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ముక్కుకి పక్క భాగంలో కనుక బల్లి పడినట్లయితే స్నేహితుల ద్వారా చక్కటి ప్రయోజనం కలుగుతుందని, స్నేహితుల యొక్క సహాయ సహకారాల ద్వారా, స్నేహితుల యొక్క అండదండల ద్వారా జీవితంలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని, ధనలాభాన్ని పొందవచ్చని, ముక్కుకి పక్క భాగంలో బల్లి పడినట్లయితే పరిపూర్ణంగా జీవితంలో మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయని శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అయితే ఎవరికైనా సరే గడ్డం మీద బల్లి పడితే మాత్రం ఇబ్బందులు కలగటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. మగవారికి కుడి చెవి మీద బల్లి పడినా, ఆడవారికి ఎడమ చెవి మీద బల్లి పడినా అత్యద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయని శకున శాస్త్రంలో వర్ణించడం జరిగింది. ఇంకా బల్లి శకునానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి పరిశీలిద్దాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో కుజదోష పరిహారాలు ఈ అంశాన్ని పరిశీలిస్తున్నటువంటి క్రమంలో కుజుడికి ఒక విశేషమైన ఫలం ఉన్నది. ఏంటంటే కుజుడు అస్తంగతుడైనా యోగిస్తున్నాడు కుజదోష విషయంలో, శుభస్థానగతుడైనా యోగిస్తున్నాడు. మరే గ్రహానికి ఈ అంశం చెప్పాల. వాచస్పత్యంలో ఏం చెప్పుకున్నాం? అస్తగే నీచగే భౌమే శత్రుక్షేత్రగతోపివా నకించిదపి విద్యతే కుజదోష అని చెప్పుకున్నాం. నారద సంహితలో సుస్పష్టంగా చెప్పబడ్డటువంటి ఫలితం ఏంటి? శుభస్థానాల్లో ఉన్నా కూడా కుజుడు యొక్క బలం రక్షిస్తుంది. ఇతర గ్రహాలు పాపస్థానాల్లో, శత్రుస్థానాల్లో, నీచస్థానాల్లో అస్తంగతులైనప్పుడు దోషాన్ని అధికంగా ఇస్తాయి. కుజదోషం అనేది క్రూరమైనటువంటి దోషం కాబట్టి బలహీనుడవటం ద్వారాగా కుజదోషం ఇవ్వదు. అసలు కుజదోషం చాలా గందరగోళమైనటువంటి సబ్జెక్టు. అనేక గ్రంథాలు చదవాలి, సంహితా గ్రంథాలు చదవాలి, నారద సంహిత, లోమేశ సంహిత, వశిష్ఠ సంహిత చదవాలి, సంపూర్ణ వివాహ, అర్ధ ప్రకాశిక, అలాగే దైవజ్ఞ వల్లభం, ఇలాంటి వాటిల్లో ఈ కుజుడు యొక్క అంశాలు విశేషంగా చెప్పబడ్డాయి. ఇంకా పరిశీలిస్తే స్వోచ్చ స్వమిత్ర గేహేషు స్వాధిష్ఠిత శుభప్రద, బలవంతమైన సూత్రం అండి. స్వాధిష్ఠిత శబ్దం వేశారు కుజుడికి. సుఆధిష్ఠితం, ఏ రాశిలో అయితే ఆయన ఉంటాడో ఆ రాశిని ఆక్రమించి ఉంటాడు కుజుడు. ఎందుకని? నేత, ఆయన నేత, నాయకుడు. ఆయన ఎక్కడుంటే అక్కడ రక్షణ వలయం ఉంటుంది, రక్షించబడుతూ ఉంటుంది. శుభప్రద, బలహీనుడైనా రక్షిస్తున్నాడని చెప్పింది వాచస్పత్యం, బలవంతుడైతే రక్షిస్తాడని చెప్తోంది నారద సంహిత. మహర్షులు చెప్పినటువంటి రెండు సూత్రాలు లోకంలో కనిపిస్తున్నాయి. స్వోచ్చ స్వమిత్ర గేహేషు స్వాధిష్ఠిత శుభప్రద, చతుర్థ సప్తమంచైవ పశ్యతి అష్టమమేవ చ, దృశ్యరాశీష మిత్రత్వే దృష్టం నైవ వినాశయేత్. అయితే ఈ శుభ దృష్టిలో మాత్రం ఒక చిన్న విశేషం ఉంది. దృశ్యరాశీష మిత్రత్వే దృష్టం. ఏ రాశినైతే కుజుడు వీక్షిస్తున్నారో ఆ రాశ్యాధిపతి కుజుడికి మిత్రుడై ఉండాలి, సములై ఉండకూడదు, శని శుక్రులై ఉండకూడదు, శత్రువైనటువంటి బుధుడై ఉండకూడదు. ఆ రాశినాథుడు రవి కుజ చంద్రులై ఉండాలి. అప్పుడేం జరుగుతుంది? దృశ్య రాశీష మిత్రత్వే దృష్టం నైవ వినాశతి.
దోషం నైవ వినాశ, ఏ విధంగా కూడా వినాశనాన్ని నైవ ఇవ్వడు. ఇది సూత్రం. కాబట్టి కుజగ్రహము స్వాధిష్టానం చెంది ఉన్న, ఉచ్చులో ఉన్న, అలాగే స్వక్షేత్రంలో ఉన్న కుజదోషం రాదు. ఇంకా ఏం చెప్పబడింది శాస్త్రంలో? చంద్రమంగళ సంయోగే గురుమంగళ సంయోగే భౌమదోషన్న విద్యతే. చంద్రమంగళ సంయోగము, గురుమంగళ సంయోగము. చంద్రకుజులు ఒక రాశిలో కలిసి ఉన్న, లేదా చంద్రకుజుల మధ్యలో దృష్టి ఉన్న గురుమంగళ సంయోగే, గురుమంగళ గ్రహాలు, గురు కుజగ్రహాలు కలిసి ఉన్న మాంగళిక దోషం ఉండదు. అంటే కుజదోషం, మంగళ దోషం ఉండదు. మంగళసూత్ర సంబంధమైన దోషం కాబట్టి ఆయన మంగళప్రదుడు, మంగళసూత్ర బలాన్ని పెంచు గ్రహం. కుజుడికి చేసేటటువంటి శాంతులలో కందులు, ఆవు నెయ్యి, అన్నము కలిపినటువంటి సండ్ర సమిధలతో హోమం చేస్తే, బుధగురు శుక్రవారాల్లో ఈ విధంగా హోమం చేస్తే కుజదోషం సంపూర్ణంగా పరిహారం అవుతుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మరిన్ని కుజదోష పరిహారాంశాలను తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. శరీర చర్మం మెరుపును సంతరించుకోవడానికి ఉపకరించే ద్విపాద ద్విహస్త విస్తృత ఉత్థానాసనం ఆచరణ విధానం. మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని బట్టి చెప్పవచ్చంటారు. శరీరం ఆరోగ్యంగా మిలమిలా మెరుస్తూ ఉంటే దేహారోగ్యం సవ్యంగా ఉన్నట్టుగా భావించవచ్చు. శరీరం పాలిపోయినట్టు ఉన్నా, శరీరం ముడతలు పడి జీవం కోల్పోయినట్టు ఉన్నా చర్మగ్రంథుల్లో లోపాలు ఏర్పడినట్టుగా అంచనా వేయవచ్చు. చర్మం మెరుపును సంతరించుకోవడానికి ద్విపాద ద్విహస్త విస్తృత ఉత్థానాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని కుడికాలును కుడిపక్కకు, ఎడమకాలును ఎడమపక్కకు చాపాలి. రెండు చేతుల్ని పక్కకు చాపాలి. రెండు కాళ్లను, రెండు చేతుల్ని నేలకు సమాంతరంగా కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఈ ఆసన సాధన వల్ల శారీరక రక్త ప్రసరణ వ్యవస్థ చైతన్యవంతమవుతుంది. తద్వారా చర్మం సరికొత్త మెరుపును సొంతం చేసుకుంటుంది. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు శ్రావణ మంగళవారం. మంగళ గౌరీదేవిని వ్రతాన్ని ఆచరించేటువంటి విధి విధానం ప్రతి గృహంలోనూ సౌభాగ్య సిద్ధిని కలిగింపచేస్తుంది. నూతనంగా వివాహమైనటువంటి పెండ్లి కుమార్తె లేక వివాహం కాని బాలికలు కూడాను, ఇంటి ఇల్లాలు కూడాను ఈ శ్రావణ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వలన సౌభాగ్య సిద్ధిని పొందడానికి ఆస్కారం ఉంటుందని, సకల సౌభాగ్యాలతో పాటుగా అనేక రీతుల అభివృద్ధికరమైనటువంటి సంఘటనలు గృహంలో జరగటానికి ఆస్కారం ఈ శ్రావణ మంగళ గౌరీ వ్రతం వలన సిద్ధింప చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం. మంగళ గౌరీ అంటే మంగళకరములను ప్రసాదించున్నది. స్త్రీలకు అర్ధాంగితత్వాన్ని ప్రసాదించింది ఆ చక్కని తల్లి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకేం గౌరీం నారాయణీ నమోస్తుతే అంటూ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించేటువంటి మహిళలు, ఇంటి ఇల్లాలు అభివృద్ధి పదంలోకి పయనించడానికి నాంది పలికేటువంటి వ్రతం ఇది. ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు తప్పనిసరిగా చక్కటి ఆవు నేతితో దీపారాధన చేయటమే కాకుండా ఒక విధమైనటువంటి గోధుమ పిండి లేక బియ్యపు పిండి, బెల్లము కలిపి చిన్న ప్రమిదల తయారు చేసి దానిలో ఒత్తి వేసి 21 ఒత్తులు లేక 9 ఒత్తులు వెలిగించి ఆ వెలిగేటువంటి ఒత్తుల పై భాగాన కొడవలిని ఉంచుతారు. ఆ కొడవలి పై భాగాన ఈ ఒత్తుల నుంచి ప్రసరించేటువంటి పొగ కాటుకగా మారుతుంది. దాన్ని చక్కగా పదిలపరుస్తారు. పూజా మందిరంలో మంగళగౌరీదేవి పూజకు సంబంధించినటువంటి ఎరుపు రంగు పుష్పాలు, చామంతి, జాజి పుష్పాలు,
తోరణాలు కూడాను తయారు చేసి కట్టుకొని చక్కగా మంగళగౌరీ దేవి దగ్గర ఉంచి పూజ చేసి పంచభక్ష పరమాణాలతో నైవేద్యాన్ని సమర్పించిన పిదప దానికి సంబంధించినటువంటి కథాంశాన్ని కూడాను చదివి అక్షతలు వేసుకొని నెత్తిన సాయం సంధ్యా సమయంలో ముత్తైదువులను ఇంటికి పిలిచి వారందరికీ కూడా కాళ్లకు పసుపు వ్రాసి కంఠసీమన గంధాన్ని అలంకరింపచేసి నుదుట కుంకుమ బొట్టు పెట్టి వీరు పూజ చేసినటువంటి సమయంలో వాడినటువంటి ఆ కొడవలికి పట్టినటువంటి పొగ కాటుకగా వచ్చిన ముత్తైదువులు పెట్టుకునే చందంగా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత శనగలు, రివిక గుడ్డ, తాంబూలం, అరటిపండు ఇవన్నీ కూడాను ముత్తైదువులకు దానంగా ఇచ్చి వారి పాదాలకు నమస్కృతాంజలి గడించి వారి ఆశీస్సులు పొందుతారు గృహంలో. ఇలా వ్రతం ప్రతి మంగళవారం కూడాను నిర్వహించడం జరుగుతుంది. శ్రావణ మంగళ గౌరీ నోము ఇలా 5 సంవత్సరాల పాటు గనక నోచినట్లయితే సౌభాగ్య సిద్ధితో ఆ గృహిణి తులతూగుతుంది అని చెప్పేసి మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. దాని రీత్యనే శ్రావణ మాసపు నోములు పేరుతో కొత్తగా పెళ్ళైనటువంటి వారు తమ ఇళ్లకు పుట్టింటికి కూడా వచ్చి నోచుకునేటువంటి నోము వెనకాల ఆప్యాయత, అనురాగ తత్వాలు ప్రౌఢవిల్లుతూ ఉంటాయి. ఎక్కడ చూసినప్పటికీ కూడాను ఆ శ్రావణ లక్ష్మి శోభ కళకళలాడుతూ ఉంటుంది ఈ మాసమంతా కూడా. ఇంటిలో పసుపు ముద్దతో గౌరీదేవిని చేసి చక్కగా అలంకరింపచేసి ఆ తల్లిని వివిధ రీతులలో ఆరాధన చేసేటువంటి విధి విధానం చూస్తే ఎంత మనస్సు ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుందో చెప్పలేనంత రీతిలో ఉంటుంది. ఆమె సర్వమంగళ స్వరూపిణి కదా, ఆమె సౌభాగ్యవతి కదా. ఆ తల్లి కరుణ ఆ గృహానికి ఎల్లవేళలా కూడాను సకల అష్టైశ్వర్యాల్ని ప్రసాదించేటువంటి అమృత తత్వాన్ని ప్రసరింపజేస్తుంది. కాబట్టే ఈ శ్రావణ మాసం మంగళవారం నాడు శ్రావణ గౌరీ వ్రతం ప్రతి గృహిణి కూడా ఆచరించడంలో గల అంతరార్థంగా గుర్తెరగాలి. ఈ విధంగా నోములు నోముకోవటం వలన గృహంలో కూడాను దేదీప్యవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రసరింపచేసుకోవటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది. కాబట్టి వాస్తు దోష నివారణలో కూడా ఈ నోములు నోముకోవటం చాలా చక్కగా ఉపకరిస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు యోగాసనాలు ఏమిటో చూద్దామా మరి. చర్మం సరికొత్త మెరుపును సొంతం చేసుకుని చర్మం ఆరోగ్యంగా ఉండడానికి విస్తృత హస్త గోముఖాసనం కూడా ఉపకరిస్తుంది. విసర్జకావయవంగా చర్మానికి ఎంతో ప్రత్యేకత ఉంది. శరీరంలో పేర్కొన్న మలినాల్ని స్వేద రూపంలో బహిర్గతపరచడానికి చర్మం ముఖ్య భూమిక పోషిస్తుంది. ఇలాంటి కీలకమైన శరీరం మెరుపును సంతరించుకోవడానికి విస్తృత హస్త గోముఖాసనం ఉపయోగపడుతుంది. నేలపై కూర్చొని ఓ కాలును చాపి మరో కాలుని ముడవాలి. ఆ తర్వాత ముడిచిన కాలుని కూడా చాపి ముందుకు వంగాలి. ఈ స్థితిలో కుడి చేతిని కుడి పక్కకు, ఎడమ చేతిని ఎడమ పక్కకు చాపాలి. ఈ ఆసన సాధన వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ ఉత్తేజితమై శరీరం మెరుస్తూ ఉంటుంది.